శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపించబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను. ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి వచ్చేటువంటి ఈ యొక్క మహాశివరాత్రి తర్వాత నుంచి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, వారు ఎటువంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారు, ఎలాంటి నష్టాన్ని చూడబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుంభరాశి వారి జీవితంలో ఇటువంటి అదృష్టాన్ని ఎప్పుడు కూడా పొంది ఉండరు. అంతటి అదృష్టాన్ని ఈ యొక్క మహాశివరాత్రి తర్వాత ఎంతో విశిష్టంగా వీరు జరుపుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా అందుకోవచ్చు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో చూద్దాం. ముందుగా ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఎటువంటి కష్టాన్నైనా సరే భరించి తమదైన శైలిలో ముందుకు వెళ్ళేటువంటి తత్వం కలిగిన వారు. అటువంటి కుంభరాశి వారు వారి యొక్క స్నేహితులతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ మీరు అనుకున్నటువంటి పనులను త్వరగా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. విద్య, వైద్య, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవన విధానం కూడా మారేటువంటి అవకాశం ఉండవచ్చు. మీ జీవితంలో ఎప్పుడు చూడనటువంటి ఆర్థిక స్థితిగతులను చూడబోతున్నారు. మీరు ప్రారంభించబోయేటువంటి ఏ వ్యాపారాన్నైనా సరే ఈ యొక్క మహాశివరాత్రి తర్వాత మీరు స్టార్ట్ చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకున్నటువంటి అవకాశం ఉంటుంది. గత కొన్ని రోజులుగా, కొన్నేళ్లుగా ఈ యొక్క కుంభరాశి వారికి నరదృష్టి కారణంగా తీవ్రమైనటువంటి నష్టాలు, చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇబ్బందులు కలగడం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వీరు గురవుతున్నారు. అటువంటి కుంభరాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు పూర్తిగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దాన ధర్మాలు చేసేందుకు ఆసక్తి చూపించాలి. ఆధ్యాత్మికం వైపు ముందుకు వెళ్ళినట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే మహాశివరాత్రి రాజు మీరు ఖచ్చితంగా శివజపాన్ని స్మరిస్తూ ఆ రోజు ఒక పూట మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. లేదా కుదిరితే ఉపవాసం రోజు మొత్తం చేసినా సరే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కుంకుమార్చన చేయించుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ శాంతి పూజను చేయించుకున్న మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకుంటారు. అంతేకాదు ఈ రాశి వారు సంబంధించినటువంటి ఏషియాల్లో శివరాత్రి రోజు ఉదయాన్నే లేచి నది స్నానం కానీ లేదా సముద్రపు స్నానం కానీ లేదా తెల్లవారుజామున వేకువజామున అంటే 6 గంటల సమయంలో మీరు స్థల స్నానం చేసి ఖచ్చితంగా ఆ యొక్క శివుడి సన్నిధిలో కూర్చున్నట్లయితే మంచి శుభ ఫలితాలను ఆ యొక్క శివుడి శుభాలను పొందుకున్నటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలను బారిన పడేటువంటి అవకాశాలు, ఇంట్లో ఉండేటువంటి పెద్దవారు కానీ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు కానీ చిన్న చిన్న సమస్యలతో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉండవచ్చు. అటువంటి రాశి వారు ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే శివరాత్రి తర్వాత వీరి యొక్క జీవితంలో ఒక స్త్రీ లేదా పురుషుల వల్ల వీరి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారు మీ జీవితాన్ని పూర్తిగా మార్చవచ్చు. అది మీ యొక్క భార్య కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, దగ్గరి బంధువు కూడా కావచ్చు. వారి యొక్క సలహాలు మిమ్మల్ని మరింత ముందుకు ప్రోత్సహించేటువంటి విధంగా ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఎవరైతే ఉద్యోగాల్లో ఒడిదొడుకులను ఇబ్బందులకు గురవుతున్నారో వారికి మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం రాబోతున్నాయి. ఉద్యోగంలో మంచి పురోగతి, ఉద్యోగోన్నతి, అలాగే విద్యార్థులకు వీసా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు కష్టపడి పనిచేస్తే దానికి ప్రతిఫలం తగ్గేటువంటి అవకాశం ఈ యొక్క మహాశివరాత్రి 26 తర్వాత నుంచి ఉండబోతుంది. మహాశివరాత్రి తర్వాత ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుందంటే అతిశక్తి కాదు. ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి భూ వివాదాలు కానీ లేదా ఎటువంటి గొడవలున్నా సరే పూర్తిగా సమసిపోయేటువంటి అవకాశం, పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది.
కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశాలు ఈ యొక్క రాశి వారికి ఉండబోతున్నాయి. ఏదైనా పాత గొడవలు, చిన్న చిన్న గొడవలు, కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని సర్దుమణిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మీకు సంబంధించినటువంటి గొడవలు, భార్యతో చికాకులు, విడాకులు ఇలాంటి వ్యవహారాలు ఉన్నా సరే వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు చోటు చేసుకున్నప్పటికీ వీరి యొక్క నిర్ణయాల్లో కొన్నిసార్లు మార్పులు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. నేను చేసిందే కరెక్టు, అలాగే నేను ముందుకెళ్ళేదే ఆధారే కరెక్టు అనే ధోరణితో కాకుండా చుట్టుపక్కల మీ భార్య కానీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోవడం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క ఫిబ్రవరి 26 తర్వాత నుంచి వీరి యొక్క జీవితం పూర్తిగా మారడమే కాదు, మీ తోటలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు కూడా పూర్తిగా మారబోతున్నాయి. అటువంటి విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చదువుల్లో ఆసక్తికరంగా ఉండడం, చురుకుగా ఉండేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క లింగాష్టకాన్ని ఈ యొక్క మహాశివరాత్రి రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీరు చదివినా సరే విన్నా సరే అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క శివరాత్రి తర్వాత మీరు చేయవలసిందల్లా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక తులసి ఆకును మీ యొక్క పర్సులో కానీ లేదా మీ యొక్క జేబులో కానీ ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు, మంచి అదృష్టాన్ని కూడా పొందుకుంటారు. ఆ మహాశివరాత్రి రోజు ఈ యొక్క మహాశివుని యొక్క ఆశీస్సులను పొందుకునేటువంటి అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటుంది. కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇచ్చేటువంటి విషయంలో కానీ తీసుకునేటువంటి విషయంలో కానీ 1-2 సార్లు ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. మీకు తెలియని వ్యక్తికి మీరు డబ్బులు ఇవ్వడం లేదా తీసుకోవడం ద్వారా తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూడవచ్చు. మీ ఇంట్లో ఉండేటువంటి ఖర్చులు అధికమయ్యేటువంటి అవకాశం, దూర ప్రయాణాలు వీరిని కొంతవరకు ఇబ్బందులు పెట్టవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ యొక్క ఆర్థిక స్థితిగతులను చూసుకొని మీ యొక్క ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండేటట్టు మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు సంపాదించేటువంటి కొంత మొత్తంలోనే మీరు కొంతవరకు దానం చేసినట్లయితే ఆ యొక్క శివుని యొక్క ఆశీస్సులు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ముందడుగు వేసినట్లయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ యొక్క శివరాత్రి తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, శివరాత్రి తర్వాత నుంచి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడమే కాదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని లేదా ఈ వీడియోని మీ దగ్గరలో ఉన్నటువంటి కుంభరాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం. ధన్యవాదములు.